హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. తమలపాకుని పెంచడం ఎలా అనేదే ఈరోజు ఈ వీడియో. ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క కూడానండి తమలపాకు కొమ్మని తీసుకొచ్చి నాటుకున్నదే అనమాట. సో మనం ఇక్కడ మీరు గమనిస్తే ఆకు కింద గనుపు ఉంటుంది, అంటే ప్రతి గనుపు దగ్గర ఆకు ఉంటుంది. ఆ గనుపులు మనం మట్టిలో నాటుకుంటే కనుక చాలా సులువుగా ఇది రూట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట ఆ గనుపు దగ్గర నుంచి. అయితే వీటిని మనం మట్టిలో పెట్టచ్చు, ఇసుకలో పెట్టచ్చు, లేదా కోకోపీట్లో పెట్టచ్చు. పెట్టాలనుకుంటే ఒక 3 ఇంచ్ పాట్ తీసుకోండి, అందులో ఇసుక లేదా కోకోపీట్ లేదా మామూలు మట్టి ఉన్నా కూడాను తీసుకొని అందులో ఈ నోడ్ అంటారు, అదే గనుపు, దాన్ని అందులో గుచ్చేసుకొని వాటరింగ్ చేసేసుకొని షేడ్ ఏరియాలో పెడితే చాలా త్వరగా ఇవి నాటుకుంటాయి. 25 to 30 డేస్కి ఇవి మనకి కొత్త ఆకులు రావడం కనిపిస్తాయండి. ఆ తర్వాత వాటిని కొంచెం ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ఎండ వచ్చే ప్లేస్లో పెట్టాలి. ఆ విధంగా చేస్తే గ్రోత్ అనేది బాగుంటుంది. కానీ కంప్లీట్గా ఫుల్ సన్లైట్లో ఇది పెట్టకుండా సో అట్లీస్ట్ ఒక 2 అవర్స్ ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలి, అప్పుడు గ్రోత్ అనేది బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న మొక్క మాత్రం ఇది 3 మంత్స్ ప్లాంట్ అండి. అంటే వీటి రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయిపోయాయి. ఆ పాట్ ఇప్పుడు సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ నేను రీపాట్ చేస్తున్నాను. ఫైనల్ రీపాటింగ్ ఈ పాట్లోకి మారుస్తున్నాను. ఈ కుండీ సైజ్ వచ్చేసి 10 ఇంచ్ పాట్ అనమాట. ఇక్కడ నేను వాటికి హోల్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి కుండీకి. ఆ తర్వాత ఆ హోల్స్లోంచి మట్టి వెళ్ళకుండా వాటికి అడ్డుగా పెంకులు కానీ రాళ్ళు కానీ పెట్టుకున్న తర్వాత సాయిల్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మట్టి అండి పాత మట్టి కాబట్టి ఆల్రెడీ కోకోపీట్ అలానే ఇసుక కలిపి ఉంది మామూలు మట్టిలో. అందులోనే వేపపిండి కూడా కలిపి ఉంది. ఇప్పుడు నేను జస్ట్ కంపోస్ట్ మాత్రమే కలుపుతున్నాను, అలానే కొంచెం ఎప్సమ్ సాల్ట్ కూడా కలిపాను. సో ఇవి కలిపి ఇక్కడ నేను పెడుతున్నాను. మీరు ఒకవేళ ఫ్రెష్గా కలుపుతుంటే కనుక యూనివర్సల్ సాయిల్ మిక్స్ అండి, మామూలుదే. ఒక వంతు మట్టి, ఒక వంతు కంపోస్ట్, ఒక వంతు మీ దగ్గర రెయినీ సీజన్ అయితే కనుక ఇసుక తీసుకోండి, లేదంటే కనుక కోకోపీట్ తీసుకోండి. ఈ 3 మిక్స్ చేసేసి కొంచెం అందులో వేపపిండి కూడా కలిపి ఆ తర్వాత ఈ విధంగా ఒక 75% మట్టి పెట్టేసుకొని పాట్లో, ఆ తర్వాత కొమ్మ వాటిని జాగ్రత్తగా విడదీసి ఈ విధంగా మట్టిలో పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ పైన మట్టి కప్పేసేసి వాటరింగ్ చేసేసుకోవాలి ఫుల్గా. ఆ తర్వాత అండి ఒక 2 డేస్ వరకు ఫుల్గా వాటరింగ్ చేసాం కాబట్టి 2 డేస్ వరకు వాటర్ అనేది సరిపోతుంది, ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మట్టి తేమని బట్టి మనం వాటరింగ్ అనేది చేస్తూ ఉండాలి. కొంచెం లైట్గా పైన పొడిగా ఉంది అంటే కనుక లోపల తేమ ఉంటుంది. సో తక్కువ వాటర్ అనేది ఇస్తూ ఉండాలి. ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా ప్రాబ్లమే, తక్కువ వాటర్ ఇచ్చినా ప్రాబ్లమే. సో సరిపడా వాటర్ ఇస్తూ ఉండాలి. ఇంకా సన్లైట్ వచ్చేసి ఈ ప్లాంట్ నుండి మినిమం అట్లీస్ట్ 2 to 3 అవర్స్ సన్లైట్ వచ్చే ప్లేస్లో పెట్టండి. మిగతా డే అంతా కూడా షేడ్ ఉండే ప్లేస్లో పెడితే కనుక ఇది చాలా బాగా గ్రో అవుతుంది. ఇలా వీటిని రిపోర్ట్ చేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల తర్వాత ఇవి బాగా సెట్ అయినాయి అన్నప్పుడు వీటికి పక్కన మాస్టిక్ కానివ్వండి లేకపోతే కర్రని ఏదైనా సపోర్ట్గా ఇస్తే చాలా బాగా ఇవి అల్లుకుంటాయి. ఒకవేళ మీరు మాస్టిక్ పెడితే కనుక వీటి ఆకు సైజు కూడాను పెద్దగా రావడానికి హెల్ప్ అవుతుంది. సో అదండి ఈరోజు వీడియో. ఈ విధంగా మనం చాలా ఈజీగా తమలపాకు మొక్కని ఒక కొమ్మని పెట్టుకొని ఈ విధంగా మొక్కను పెంచుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్